బేగ రావయ్యా, అవతల టైం అయిపోతాంలా. రావాలే. ఇదిగో బాబు, ఆ పిల్ల నీకు హ్యాండ్ ఇచ్చింది కానీ వచ్చి బండెక్కు. సార్ నా సంధి వచ్చేసింది సార్. నేను చెప్పలా వచ్చుద్దని. రండి రండి, వెళ్ళండి, కూర్చోండి. సారో, ఆ రోగిష్టి రామకృష్ణ తప్ప అందరూ వచ్చేసినారు. వాడు ఈ వేళ కాకపోతే రేపన్నా చచ్చేవాడే. వాడు అదృష్టవంతుడయ్యా. మనకు ఆ ఛాన్స్ లేదు. మన చావు మనమే చావాలి. పోనివ్వండి సార్. రైట్ రైట్. ఆగు, రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకెవరున్నారు సార్? భాష. కుక్క కమాన్ భాష. డార్లింగ్, భాష అంటే రజనీకాంత్ అనుకున్నాను. కుక్క కూడా సూసైడ్ చేసుకుంటుందండి. ఏ వాటికి మాత్రం సమస్యలు ఉండవా? నా భాషకి నేను తప్ప ఎవరూ లేరు. నేను పోతూ నా మీద ఆధారపడిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకే నాతో పాటే వీడును. బాగా చెప్పినావు సార్. నీకులా కరుస్తుంది. సో మై డియర్ కామ్రేడ్స్, అవర్ అపాయింట్మెంట్ విత్ గాడ్ ఈస్ ఎట్ 6 PM. ఈ బాధల బంగాళాఖాతంలో ఇదే బదులు అన్ని సంఖ్యలను తెంచేసుకుని కాలంలో కలిసిపోదాం. మళ్ళీ ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో కలుసుకుంటాము. ఈ 6 గంటల ప్రయాణాన్ని హాయిగా గడుపుదాం. సో బీ రెడీ టు డై బ్యూటిఫుల్లీ. మల్లేష్, పటేలా స్టార్ట్. ఓకే పటేలా. అమ్మో, మీ ఫోన్ మీరు తీసుకోండి బాబు. అప్పులో మీరు గొప్పలో నాకు తెలియదండి. ఏమండే, అప్పు చేసి చెప్పుతో కొట్టించుకోవడం కన్నా అప్పు చేయకుండా ఉంటే మంచిది. చివరాక లాస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, అప్పు మగాడికి రంగు ముగ్గులు ఆడదండి. మీరు దాన్ని వదిలేసినా అది మిమ్మల్ని వదలదండి. అడుక్కునేవాడైనా కరెక్ట్ గా చెప్పావా? థ్యాంక్స్ అండి. ఇక్కడ కొట్టుకోదాం పని. పోతున్నా. రెడ్డి, ఆవేశం తగ్గించుకో. పోయినా పోయినా. మల్లేష్, ఏమైంది? యాక్సిడెంట్. ఎవడో తెచ్చాడు. శవమేదురు మంచిదిలేండి. తప్పకుండా లేవయ్యా. తప్పకుండా వస్తాను. ఓ కానిస్టేబుల్ గారు, కొద్దిగా సైడ్ ఇప్పించండి. అలాగే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ 10 మందిని ఈ రోజు నేను కలిశాను. అందరం కలిసి రేపు సాయంత్రం 6 గంటలకి చనిపోదామని నిర్ణయించుకున్నాం. కానీ నాకు తప్ప వాళ్ళలో చనిపోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. అందుకే వాళ్ళని ఎలాగైనా కాపాడతాను. హలో, కంట్రోల్ రూమ్.
జీవితంలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలనుకుంటారు, కానీ వీళ్ళు ముందే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. విష్ దెమ్ ఏ హ్యాపీ జర్నీ. అనుకున్న 10 మందిని ఎలా కాపాడతారు? ఈ ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుంది సార్? అసలు వాళ్ళు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు సార్? ఈ కేసు వివరాలు తెలియజేస్తారా సార్? ఈ కేసు మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టేక్ యువర్ సీట్ సునీల్. థ్యాంక్ యూ సార్. సార్ నన్ను అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు సార్? నీకు ముఖ్యమైన కేసు అప్పగించాలని. రోజు రోజుకి ఎన్నో సంచలనాలతో మారుమోగుతున్న హైదరాబాద్ నగరంలో మరో సంచలనం జరగబోతోంది. నగరానికి చెందిన 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు కలిసి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సామూహిక ఆత్మహత్య చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ ఆత్మహత్య ఎవరు, ఎందుకు, ఎక్కడ చేసుకోబోతున్నారని మాత్రం సమాచారం లేదు. వాళ్ళని ఎలాగైనా కాపాడతామని నగర డీజీపీ హామీ ఇచ్చారు. చూసావుగా, ఈ కేసు గురించే నిన్ను పిలిపించాను. వాళ్లను పట్టుకోవడానికి నువ్వే సమర్థుడవని నాకు తెలుసు. మనకున్నది 6 hours టైం. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వాళ్ళు మాత్రం సూసైడ్ చేసుకోవడానికి వీల్లేదు. ప్లీజ్ డూ ఫాస్ట్. ఐల్ డూ మై బెస్ట్ సార్. ఎక్కడ చచ్చారా మీరు? స్పీడ్ బ్రేకర్ చూసి నడపచ్చు కదా. స్పీడ్ బ్రేకరా? అది బతుకు మీద ఆశ వాళ్ళకి. సత్యం మేడం మనకెందుకు? మన లైఫ్ బ్రేక్లు ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. ఈ దెబ్బకి ఇంత నొప్పిగా ఉంటే బస్సు లోయలో పడితే ఇంకెంత నొప్పిగా ఉంటుందో. అక్కడ పోకుండా ఇక్కడ చంపేసేలా ఉన్నాడు సార్. అక్కడ పోతే ఇక్కడ పోతే మనకు కావాల్సింది పోవడమే కదా. దున్నపోతులా తింటున్నావు. ఎలా తినబుద్ధేస్తుందిరా? పక్కింటి వెంకట్రావు కూతురి చూడు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. నువ్వు ఉన్నావు ఎందుకురా? 10th క్లాసు 2 సార్లు ఫెయిల్ అయ్యావు. నీకన్నా పశువులు అయ్యరా, గడ్డి తిని కాస్త పాలన్నా ఇస్తాయి. అసలు నిన్ను కాదురా, నిన్ను ఇలా పెంచిన మీ అమ్మనా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తొచ్చిందా? మరెందుకు ఏడుస్తున్నావు? బతకాలనుందా? చెప్పు, ఇక్కడే దింపి నేను పంపించేస్తా. బస్ ఆపమంటావా? మలేష్ వద్దంకుల్. మరెందుకు ఏడుస్తున్నావు నాన్న? ఏంటమ్మా? ఈరోజు నా బర్త్డే అంకుల్. ఫ్రెండ్స్, ఇవాళ మన చందు బర్త్డే. డెత్ డే ఒకే రోజు రావటం గ్రేట్ కాంబినేషన్ కదూ. కాబట్టి మనం అందరం కలిసి చందు బర్త్డేని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేద్దాం. పుట్టినరోజు పండగే అందరికీ. మల్లేష్ తాగమ్మా. మల్లేష్ పట్టాలా పొరపాట్లు అలవాటు. గుడ్. ఏంటండి బాబు, అందరూ పాడి మీద శవాన్ని చూసి ఏడుస్తున్నట్టు ఏడుతున్నారు. మరినేసే పేలే జీనా నై చూడనా యార్. నన్ను చూసి నేర్చుకోండి, చచ్చే ముందు ఎలా బతకాలో. కరెక్ట్ మల్లేష్, కరెక్ట్. అతనిలా కాకపోయినా నీకు ఒకటి చెప్తాను. మళ్ళీ థ్యాంక్స్. కమాన్. నీకు మ్యూజిక్ అంటే ఇష్టం అన్నావు కదూ. దా గిటార్ తీసుకో. కమాన్, బ్రహ్మాండంగా ప్లే చేయి.
ఎందుకు ఎలా ఏంటి ఇది క్విజ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? కాదండి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆత్మహత్య చేసుకోబోతున్న 10 మంది గురించి తెలిసిన వాళ్ళు అనుకుంటున్నమాట. ఈ సామూహిక ఆత్మహత్య గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ చనిపోతున్న 10 మంది మా వాళ్లేనని తెలంగాణ ఎమ్మెల్యేలు కాదు, రాయలసీమ వాళ్లేనని సీమ ఎమ్మెల్యేలు కాదు, చనిపోతున్న వాళ్ళు మా వాళ్లేనని ఆంధ్ర ఎమ్మెల్యేలు గొడవ పడుతున్నారు. హోంమంత్రి సుబ్బారెడ్డి గారు ఇప్పుడే బయటికి వస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లోనే విందాం. కమాన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ 10 మంది గురించి మీకు ఏమైనా తెలిసిందా సార్? సాయంత్రం 6 గంటలకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది సార్? సాయంత్రం 6 గంటలకు తెలుస్తుంది. మొదటిసారి ఇంతమంది కలిసి ఆత్మహత్య చేసుకోబోతున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది సార్? సాయంత్రం 6 గంటలకు చూడు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా వాళ్ళని కాపాడుతుంది అనుకుంటున్నారా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సార్ యాక్చువల్లీ మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ టీవీ వాళ్ళకి పని పాట లేదు. నువ్వు ఎక్కువ డీజీపీ. చూసారుగా, ఇదండి సంగతి. హోమ్ మినిస్టర్ గారిని ఏమడిగినా 6 గంటలకే అంటున్నారు. సో మనం కూడా సాయంత్రం 6 గంటల దాకా వెయిట్ చేయక తప్పదు. కెమెరామ్యాన్ పీకే శ్రీనివాస్ తో ఏకే శిరీష, ఓవర్ టు స్టూడియో. అబ్బబ్బబ్బబ్బా, నా ప్రాణానికి వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా? వాళ్ళని పట్టుకునే లోపు నా మంత్రి పదవి ఊడేటట్టుంది. అది సరే, ఇంతకీ వాళ్ళు నిజంగానే చేస్తారా, మన బెదిరిస్తున్నారా? సాయంత్రం 6 గంటలకు తెలుస్తుంది. 6 గంటల తర్వాత వారిని 6 అంతా అయిపోతున్నాయా? ఇంతగా ఏసీపీ గారు ఎక్కడ తెచ్చాడో ఫోన్ చేయి. సార్ ఇప్పుడు మీరు చేసేదానికంటే అర్జెంట్ సార్. చెవులో పెట్టు. డీజీపీ గారు ఫోన్ సార్. హలో చెప్పండి సార్. ఏమయ్యా, ఎంతవరకు వచ్చింది? నేను అదే పనిలో ఉన్నాను సార్. త్వరగా కానివయ్యా. అలాగే సార్. మినిస్టర్ గారు తిడుతున్నారు. అయిపోతుంది సార్. ఏమంటున్నాడు? అయిపోతుంది అంటున్నాడు. ఏంటయ్యేది? ఆడికి అయ్యేలోపు మనకయ్యేటట్టు.